జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మొత్తానికైతే భారతదేశం కొట్టిన దెబ్బతో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఈ మొహమ్మద్ యూనస్కు దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. భారత్తో పెట్టుకుంటే తమకు తిండికి కూడా గతి ఉండదని చెప్పేసి తొందరగానే ఈ బంగ్లాదేశ్ ప్రధాని మొహమ్మద్ యూనస్ అయితే గ్రహించేట్టున్నాడు. అందుకే ఇప్పుడు మళ్ళీ భారత్కు దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తూ ఉన్నట్టు కనపడుతుంది. అసలు భారత్ బంగ్లాదేశ్తో విభజించడానికి అసలు కారణం ఏంటి తెలుసు కదా మీకు. అక్కడ హిందువులపై జరుగుతున్న హింసాత్మక సంఘటనలే దానికి కారణం. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న ఈ హింసాత్మక సంఘటనల మూలంగానే బంగ్లాదేశ్పై మోడీ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉండాలి. బంగ్లాదేశ్లో గత నెల రోజుల నుంచి హిందువులపై జరుగుతున్న దాడులు, మానవహోమాలు అయితే అన్నీ ఇన్ని కావు. మనకు ఉన్నటువంటి అనధికార సమాచారం మేరకు ఇప్పటి వరకు బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందూ వ్యతిరేక కల్లర్లో వందలాది మంది హిందువులు మరణించి ఉంటారనేది ఒక అంచనా. ఇక హిందూ మహిళల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లే. ఎక్కడ హిందూ మహిళలు కనబడితే వాళ్ళను సామూహిక అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. అంటే చిత్తకార్తె కుక్కల కంటే హీనంగా, అంటే సైకోల కంటే హీనంగా, జాంబీల కంటే ఇంకా దారుణంగా, రాక్షసులని వీళ్ళకి ఎంత మాత్రం పేర్లు పెట్టకూడదు. వాళ్ళే మేలు వీళ్ళకంటే. వాళ్ళకైనా కొన్ని విలువలు ఉంటాయి కానీ అంతకంటే దిగజారిపోయి నీచంగా ప్రవర్తిస్తారు వీళ్ళు. వాళ్లకు అంటే హిందువులకు నరకం అంటే ఏంటో ప్రాణాలతో ఉండగానే చూపిస్తున్నారు. అయితే బంగ్లాదేశ్లో ఈ మొహమ్మద్ యూనస్ అధ్యక్షతన ఈ మధ్యంతర ప్రభుత్వం ఏర్పడగానే మొదట ఏంటంటే భారత్ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఆపమని చెప్పేసి మొహమ్మద్ యూనస్కు భారత్ అయితే విజ్ఞప్తి చేసింది. కానీ భారత్ విజ్ఞప్తులకు ఈ మొహమ్మద్ యూనస్ పట్టించుకోవాలి. తర్వాత ఏంటంటే హిందువులపై ఈ దాడులు కంట్రోల్ చేయకపోతే బంగ్లాదేశ్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని చెప్పేసి మోడీ ప్రభుత్వం మొహమ్మద్ యూనస్కు హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ కూడా ఈ మొహమ్మద్ యూనస్ భారత హెచ్చరికలను అయితే పేడ్చమని పెట్టాడు. అంటే ఓడికి ఎంత మదమో, ఓడి లిల్లీ పుట్టుగాడు మాదిరి మోకాటంత ఉంటాడు. ఓడి బిల్డప్పు, ఓడి మదము, ఓడి అహంకారము. దీంతో ఆగ్రహించినటువంటి మోడీ ప్రభుత్వం వెంటనే ఏంటంటే ఆదాని పవర్ ద్వారా ఎక్కడ జార్ఖండ్ నుంచి ఈ బంగ్లాదేశ్కు విద్యుత్ సరఫరా అవుతానిది. సరఫరాను వచ్చేసి నిలిపేశారు. దానికి తోడు ఏంటంటే $800 మిలియన్ బకాయిలు కడితే కానీ విద్యుత్ సరఫరా చేయమని చెప్పేసి భారత్ తెగే చెప్పింది. అంతేకాకుండా బంగ్లాదేశ్కు గుండెకాయ లాంటిది ఈ బంగ్లాదేశ్లోని వస్త్ర పరిశ్రమ. ఈ వస్త్ర పరిశ్రమ నడవాలంటే అందుకు డీజిల్ అవసరం ఉంటుంది. ఇప్పటిదాకా ఏంటంటే బంగ్లాదేశ్కు కావాల్సిన డీజిల్ను భారత్ సరఫరా వస్తా అనేది. కానీ ఇప్పుడు ఈ డీజిల్ సరఫరాను భారత్ అర్ధాంతరంగా ఆపేసింది. అంటే దాన్ని కూడా ఆపిదొబ్బినారు. అంటే కరెంటు బందు, డీజిల్ బందు. దీంతో ఈ బంగ్లాదేశ్ ప్రధాని మొహమ్మద్ యూనస్కు చుక్కలు కనపడుతున్నాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అదేందో అంటారు కదా, కారు మోపులు గమ్ముకునే అన్నట్టు ఆ మాదిరి కనపడతా ఉంటాయి వాడికి. దీంతో ఇక ఈ బంగ్లాదేశ్ ప్రధాని మొహమ్మద్ యూనస్ హిందువుల భద్రత కోసం కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటున్నాడు. ఏది తప్పనిసరి పరిస్థితుల్లో, ఎందుకంటే వాళ్ళకి అక్కడ కాలుతుంది కదా కింద. దానివల్ల హిందువుల ఆస్తులను రక్షించడానికి ఆర్మీని వినియోగించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాడు. అంతేకాకుండా వచ్చే దసరాకు హిందువులు కాళీమాత ఉత్సవాలు జరుపుకునేందుకు వీలుగా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాడు. వాళ్ళకి రక్షణగా కొంతమంది పోలీసులను రక్షణగా ఉంచాలని చెప్పి భావిస్తూ ఉన్నాడు. అంటే మొత్తం మీద హిందువుల రక్షణ భద్రత కోసం మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఇప్పుడు చర్యలు అయితే చేపడుతుందన్నమాట. భారత విద్యుత్ సరఫరాను అలాగే డీజిల్ సరఫరాను ఆపేయడంతో ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం దారికి వస్తుంది. నేను ఇంకొక మాట చెప్తున్నా, ఇప్పుడు కరెంటు డీజిల్ ఆపుతారు కాబట్టి డ్రామా వేస్తున్నాడు. మళ్ళీ ఏంటంటే మనం కన్నా సరేలే ఓడేదో చేస్తాడని చెప్పి మనం గమ్మునున్నామంటే మళ్ళీ లోపల అయితే జరుగుతూ ఉంటాయి. కుక్క తోక వంకర అన్నట్టు పాకిస్తాన్ వాళ్ళని కానీ ఈ బంగ్లాదేశ్ వాళ్ళని కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో నమ్మలేము. వీళ్ళు నమ్మక ద్రోహులు, విశ్వాసఘాతకులు. వీళ్ళకి విశ్వాసం అనేది ఉండదు. వీళ్ళకి చేయాల్సిన పని తగిన రీతిలో చేయాల్సిందే, దాంట్లో మాత్రం డౌటేలే. ఇప్పుడు వాడు ఉన్నాడో ఇవిడు మహమ్మద్ మిర్జో మాల్దీవ్సోడు, ఓడి ఎన్నిసార్లు ఇట్టా డ్రామాలు ప్లే చేయాల. వాళ్ళ బదులు వీళ్ళు కూడా ఇంకా ఓళ్ళు ఆ జాతే వీళ్ళు ఆ జాతే, ఈ జాతి అంతా ఒకటే. విశ్వాసం ఏడండి వీళ్ళకు. కాబట్టి మనం ఏమైతే చేయాలో మనం చేసే పనులు మనం ఖచ్చితంగా చేయాల్సిందే. నేను ఏదైనా తప్పు చెప్పుంటే చెప్పండి. అది ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, 10 మందికి ఈ వీడియోను షేర్ చేయండి ప్లీజ్. ఇదైతే మీరు ఎంతమందికి షేర్ చేస్తారో మనమైతే అంత సక్సెస్ అయినట్టు. ఎందుకంటే 10 మందిలోనూ మనం మార్పు తీసుకురావాలనుకుంటున్నాము. 10 మంది ఏంటంటే దేశం కోసం, ధర్మం కోసం నిలబడాలా. అందరూ కూడా ఐకమత్యంగా కులాలకు, వర్ణాలకు, వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా హిందువులంతా ఐక్యం కావాలని చెప్పి మనం కోరుకుంటున్నాము. అది జరగాలంటే ఏంటంటే ప్రతి ఒక్కరి ఆలోచనలో మార్పు రావాలా. ఆ మార్పు రావాలంటే మీరు మాకు సహకరించాలా. మన వీడియో వచ్చేసి తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా వాళ్ళందరికీ ఈ వీడియోలు చేరాలా. ప్రతి ఒక్కరిలో కూడా మార్పు రావాలా. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరి మీద దాడులు చేయాలని చెప్పి కానీ, ఎవరిని తిట్టాలా కొట్టాలని
చెప్పి మనం చెప్పడంలే నాయన, అందరం మూసుకొని అన్నీ వదులుకొని ముందు మనం హిందువులు అందరం ఏకమవుదాము. ఈ దేశ అభివృద్ధిలో కావచ్చు, లేకపోతే మన ధర్మాన్ని మనం సంరక్షించుకోవడంలో కావచ్చు, మనం కలిసికట్టుగా మనం ముందుకెళ్దామని చెప్పి నేను చెప్తా ఉన్నా. అది ఉంటే అన్నీ బాగుంటాయి, మన భవిష్యత్తు కూడా ఎటువంటి డోకా ఉండదు. అది మీ అందరికి కూడా బాగా తెలుసు. అది విషయం అయితే. జై శ్రీరామ్.